సుబ్బరాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మన కులం గురించి ఏమన్నా తెలుసా? సముద్రం గురించి తెలుసా? నావ మీద వేట గురించి తెలుసా? ఓటు మీద వేటాడటం గురించి తెలుసా? ఇవాళ ఓటు అడగడానికి వస్తున్నాడు. ఇవాళ ఓటు అడగడానికి వస్తూ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ ఓఎన్జీసీ డబ్బులు నేనుండగానే కంపెనీ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నానని చెప్పి సన్నాసి కబుర్లు చెప్తున్నాడు. ఒరే బాబు, నువ్వు చేతకాని మనిషివి. నువ్వు ఏదైతే 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఆగిపోయిన జిఎస్పిసి డబ్బులు 80 కోట్ల రూపాయలు తేలాక నువ్వు ఇంట్లో దాక్కున్న మీరు ఇవాళ మేము తెచ్చిన డబ్బు గురించి మాట్లాడతారా? అసలు ఓఎన్జీసీ గురించి నీకు తెలిస్తే నువ్వు ఆ రకంగా మాట్లాడు. 2021లో ఓఎన్జీసీ కంపెనీతో మనకు ఒప్పందం అయితే నేనే తెచ్చాను అని చెప్పి అతను చెప్తున్నాడంటే చేతకాని మనిషి, చేతకాని ఎవరిని మోసం చేస్తావు? నా జాతినా మోసం చేసేది. ఇవాళైతే మాకు బతుకు తెరువు లేక బతుకు తెరువు వెతుక్కుంటూ ఇవాళ మేము సముద్రం పక్కకి, గోదావరి పక్కకి వెళ్ళాం. కానీ ఎక్కడా ఎవరిని దేహి అని ఎవరిని అడగల. మేము ఎవరిని నమ్ముకున్నాం? గంగమ్మ తల్లిని నమ్ముకున్నాం. మేము ఆకలేస్తే ఒకరి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టు అని అడగాం. గంగమ్మ తల్లిని నమ్ముకొని వేటకెళ్తాం. ఆ తల్లి ఇచ్చిన ఆ సంపదతో మేము మా కుటుంబాన్ని పోషించుకుంటాం. అంతేగాని ఒకరి దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి అడుగుకునే జాతి మాది కాదు. ఎవరో పనికి మాని సమాజంలో జాతికి ద్రోహం చేసే దుర్మార్గులు అమ్ముడైపోవచ్చేమో కానీ నా జాతిలో ఉన్నటువంటి నీతి ఉన్న ఏ ఒక్కటి రూపాయలు ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. నేను ఈ స్థానంలో ఉన్నంత వరకు మీకు లబ్ధి ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. అది డబ్బు రూపంలోనా, లేకపోతే ఇంకో రూపంలోనా, ఏమీ లేకపోతే నీకు ఒక ధైర్యం రూపంలో నీ అన్నదమ్ముడు నీకు మేలు చేస్తూనే ఉంటా. ఈ ఎన్నికలు ఏదైతే వచ్చే సోమవారం, ఈ సోమవారం కాక వచ్చే సోమవారం ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటు కొనలేడు, మిమ్మల్ని మార్చలేడు. అతని దగ్గర ఉన్న ఇంకొక మార్గం ఏంటో తెలుసా? ఒకటి, ఓట్లు కొనాలి. కొనే ప్రసక్తి లేదు మన దగ్గర. ఆడు ఓటుకి 1000 ఇస్తాడో, 1500 ఇస్తాడో, ఏమి ఇస్తాడో, మీ బిడ్డ లక్షలు ఇస్తున్నాడు. ఓటు కొనలేడు. ఒకరి దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి అడుక్కునే జాతి మాది కాదు. మా ఓట్లు అమ్ముకునే జాతి